హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ప్రముఖ సెలబ్రిటీ రీతు చౌదరి, ఈ అమ్మాయి గురించి మీకు తెలిసే ఉంటుంది. అటు జబర్దస్త్లో కానివ్వండి, కొన్ని టాక్ షోస్ ద్వారా ఈ మధ్యకాలంలోనే ట్రెండ్లో ఉంటూ వచ్చింది. అయితే ఈ అమ్మాయికి సంబంధించి లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే ఫుల్ వైరల్గా మారింది. అదేంటంటే ఈవిడ 700 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక ల్యాండ్ స్కామ్లో అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, పూర్తి విశ్లేషణ దాస్ విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఈ అమ్మాయిది ఏమన్నా ఉందా హస్తం దీంట్లో? 700 కోట్ల స్కామ్లో ఉండడం ఏంటనేది ఇప్పుడంతా చర్చనీయాంశంగా మారింది. ఏంటి మీది? బేసిక్గా వైఎస్ జగన్ తమ్ముడు అక్రమాలకు పాల్పడ్డాడు. జగన్ బినామీలు అందరూ కలిసి ఒక 700 కోట్ల స్కామ్ చేశారు. ఆ సింగు దగ్గరుండి అన్ని జరిపించాడు, దేవాదాయ భూములను కూడా మింగాడు. ఇలాంటి ఆరోపణలు వచ్చి ఆ కేసు కొనసాగుతా ఉంటే ఆ రీతు చౌదరి వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ ఆస్తులని సీజ్ చేశారు. రీతు చౌదరికి పెళ్ళయిందా? వనం దివ్య ఏ అమ్మాయి పేరు అసలు యాక్చువల్గా. అవునా? వనం దివ్య. టు బి ఫ్రాంక్, నేను మీరు చెప్తుంటే వినడం తప్ప అమ్మాయికి పెళ్లి కాలేదే అనుకుంటున్నాను. పైగా ఆ అబ్బాయికి ఈవిడ రెండో వైఫ్. ఓహో, ఓకే ఓకే. వనం దివ్య అసలు పేరు. కాకపోతే ఇక్కడ విషయం, ఈ కేసు ఎప్పటి నుంచో చప్పచప్పగా సాగుతానే ఉంది. టైంకి ఈమె పేరు వచ్చేసరికి హిట్ అయింది అంతే. ఒక అంటే గవర్నమెంట్ మారడం వలన రీతు చౌదరి అనగానే రే అని చెప్పేసి హిట్ అయింది. ఇంకొక వార్త వైరల్ అవుతుంది, గోవా తీసుకెళ్లి కిడ్నాప్ చేసి బెదిరించారు అని చెప్పేసి. ఇప్పుడు నేను కిడ్నాప్ చేయడానికి గోవా ఎలా తీసుకెళ్తారమ్మా? కిడ్నాప్ చేయడానికి వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ అయినా గోవాకే తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? కిడ్నాప్ చేసేవాళ్ళు అంత లాంగ్ జర్నీలు చేయరు ఏ కిడ్నాపర్లు కూడా. బేసికలీ అదొక రాంగ్ ఎలిగేషన్. అంటే గోవాకి వెళ్దాం పద అంటే వచ్చేస్తారు, అక్కడికి వెళ్ళి సంతకాలు అయ్యి ఉంటాయి, కలిసే వెళ్ళారు. అదే కలిసే వెళ్ళారు. ఇలా గొడవ కూడా జరుగుంటుంది, దాన్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి రాస్తారు. ఎలా అయినా పోర్ట్రేట్ చేయొచ్చు కదా, లేదా అక్కడే పెట్టుకొని అక్కడే బంధించి అక్కడే బెదిరించి ఉండొచ్చు కదా. గొడవలు అవుతాయి, బెదిరింపులే ఉండవు. కానీ గొడవలు అవుతాయి. గొడవ తర్వాత చితక బెదిరింపులకు దాకా వెళ్తూ ఉంటారు. నువ్వేంటో చూసుకుంటావు, నాకేంటో చూసుకుంటావు అంటారు అంతే. అవతలోడు ఏం చేస్తాడంటే నన్ను కిడ్నాప్ చేశాడనే పెడతాడు కేసు. సరే, ఈ వ్యవహారం ఏదేమైనా ఆ సింగ్ మొత్తం చేశాడు, నాకేమీ తెలియదు అని చెప్పి ఈయన ఒక వాయిస్ రిలీజ్ చేశాడు. ఆ వాయిస్లో పాపం ఈయన చెప్పుకున్న బాధ ఏంటంటే, అసలు నా దగ్గర అంత ఆస్తి ఏం లేదు, మా ఉన్న ఆస్తులే వాళ్ళు సీజ్ చేశారు, అసలు ఏమీ లేవు అని. గతంలో ఒక 2-3 నెలల క్రితమో ఎప్పుడో ఆ రీతు చౌదరి ఖరీదైన కారు కొనింది, ఎంత ఖరీదో తెలుసా అని ఎవడో వార్త రాశాడు. అట్లా అంటే అసలు ఈ అమ్మాయి లైఫ్ స్టైల్ వల్ల ఈమె ఎవరు అని తెలుసుకుంటే పలానోడికి ఈవిడ వైఫ్ అంట, సెకండ్ వైఫ్ అంట అని తెలిసింది. ఆ పలానోడు ఎవడబ్బా ఇంత కాస్ట్లీ మెయింటైన్ చేస్తున్నాడు అంటే, పలానోడు పలానా జగన్కి బినామీ అంట అని ఒక వార్త వచ్చింది. సరే, ఇప్పుడు చెప్పండి అసలు అమ్మాయి లైఫ్ ఏంటి ఒకసారి చెప్పగలరు? ఏదన్నా అమ్మాయికి సంబంధించి ఏదన్నా? ఈ పిల్ల నార్మల్గానే అదేంటిది, ఇప్పుడు అద్దంలో మొహం చూసి గోడ దూకి వచ్చే అమ్మాయిలు వేరేలాగా ఉంటారు. అవును. ఈవిడ కూడా అద్దంలో మొహం చూసుకుని గోడ దూకి అయితే రాలేదులే, కానీ కొంచెం ఆ మెట్టు ఈ మెట్టు ఎక్కి చితక ఆఫర్లు సంపాదించుకుంటూ కొంచెం ఒక యాంకర్ లాగా ఎదిగింది. జబర్దస్త్కి వచ్చిన తర్వాత కొంచెం ఫేమ్ వచ్చింది. తనకంటూ ఐడెంటిటీ ఎట్లా అంటే, ఇన్స్టాగ్రామ్లో తన పేజ్లో ఎప్పుడు వింత బట్టలన్నీ వేసుకొని మోడల్గా ఉండేది. అండ్ ఈ కత్తిరింపులకు కూడా పిలిచేవాళ్ళు, అప్పుడప్పుడు వెళ్ళేది. అలా మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతూ ఉంది. ఆమెకి ఇష్టం అది, పాపులర్ అవ్వాలి, అందరికీ నేను బాగా ఇది ఉండాలి అని. మొన్న మధ్య జబర్దస్త్లో కూడా వస్తుంది అని ఒక వార్త వచ్చింది. అది కాస్త ఇంకొంచెం బూస్టప్ అయింది ఈమె జీవితం. ఇట్లా సాగుతూ ఉంది, ఓ సెలబ్రిటీ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఈమె లైఫ్ స్టైల్ని ఆరాధీసే వాళ్ళు అసలు ఈవిడ అలా మెయింటైన్ చేయకపోతే వాడు దొరికేవాడు కాదేమో మేబీ. ఓకే. ఈవిడ ఖరీదైన కార్లలో తిరగడము, ఖరీదైన లగ్జరీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఉంటే మొగుడు ఎవరు ఆబ్వియస్లీ కనుక్కుంటారు. ఎవరంటే పలానా అది ఎక్కడికో వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో 700 కోట్ల భూ స్కామ్ అని ఒక వార్తలు ఎప్పటి నుంచో వస్తే సీఎం గారు కూడా బాగా సీరియస్ అయ్యారు. ఆ వార్త కాస్త అటు ఇటు తిరుగుతా వీళ్ళ హస్బెండ్కి చిక్కుకుంది. ఇక రీతు చౌదరి మొగుడు అని తెలియగానే ఇప్పుడు అందరూ రీతు చౌదరి అంటారు. పాప ఆ పిల్లకి ఏం తెలియదులే, తన హస్బెండ్ చేసిన లావాదేవీలు. అసలు అతను ఎవరు, అసలు ఏంటి, అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను అసలు పెద్దగా వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏం తెలియదు ఇప్పటికీ కూడా. ఆయన ఇప్పుడు ఒక ప్రెస్కి రిలీజ్ చేశాడు తన వాయిస్ని, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. వీడియో రిలీజ్ చేశాడు, బిగ్ టీవీ వాళ్ళకి ఇస్తే అందరు అది
షేర్ చేసుకున్నారు మిగతా ఛానల్స్ అన్నీ కూడా. సో దాంట్లో మాట ఆ సింగే అసలు పెద్ద ఇది, వాడు పెద్ద దగాకోరు, చాలా భూ స్కాములు చేశాడు, ఆ దేవాదాయ భూములని మింగాడు అన్నట్టు ఆయన ఏదో చెప్తున్నాడు. సో ఒక్కసారి వీళ్ళందరినీ అంటే ప్రజెంట్ ఇప్పుడైతే అరెస్ట్ అవ్వలేదులే, పోలీసులు విచారిస్తే అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఇప్పుడు జస్ట్ వచ్చింది ఆయన వాయిస్ నోట్ ఒకటే బయటకు వస్తే కొంచెం మనం మాట్లాడుకుంటున్నాం అంతే. ఎప్పటి నుంచో ఉంది. ఆ సింగ్ అనేవాడు మెయిన్, ఆ రిజిస్ట్రార్ ఆయన యాక్చువల్గా. వాళ్ళ ఆవిడ పేరు మీద 3.5 CR ఫిక్స్డ్ డిపాజిట్లు అంట, ఈయనకేమో బీభత్సమైన ఆస్తులు అంట, ఎక్కడ పడితే అక్కడ భూములు ఉన్నాయని ఈయన చెప్పాడు. మరి ఏది నిజమంటే అంటే ఇది రాజకీయ కుట్ర అంటే ఒక రకంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే గతంలో కూడా జరుగుతోంది. గతంలో జగన్ గారి ప్రభుత్వం కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయడం జరిగిందా, లేకపోతే చూసి చూడటం ఉన్నారా? ఇప్పుడు ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చాక దీన్ని స్ట్రిక్ట్గా తీసుకోవడం వెనక ఏంటి రాజకీయ కోణమేనా అనేది? ఎవడ అధికారంలోకి వచ్చినా బేసికల్లీ ఫస్ట్ కన్నేసేది భూముల పైనే. గత ప్రభుత్వం తాలూకు అక్రమాలకు సంబంధించా ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ వాళ్ళు వచ్చారు 10 years, వాళ్ళ కన్ను భూముల మీదే పడ్డాయి మొత్తం. ఎక్కడ పడితే అక్కడ అన్ని దోచేసుకున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని అంతా సవరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ లాస్ట్ టైం జగన్ కూడా చాలా అంతెందుకు అవినాష్ రెడ్డి తాలూకు దూరపు చుట్టం ఒక ఆయన ఎవరో, వాళ్ళకి పర్యాటక శాఖ బిల్డింగ్ ఒకటి వాడి దగ్గర కొన్నారు బేసికల్లీ. ఎందుకు కొన్నారో అర్థం కాల. అది ఎక్కడ మన పులివెందుల్లోనే అవినాష్ రెడ్డి తాలూకు ఒక రోడ్డు మీద ఒక ప్రాపర్టీ అనమాట వాళ్ళ బంధువుది. ఓకే. ఆ బిల్డింగ్ అసలు దాని వాల్యూ, భూమి ప్లస్ ఆ బిల్డింగ్ వాల్యూ, కన్స్ట్రక్ట్ వాల్యూ కూడా 2 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. 12 కోట్లకి పర్యాటక శాఖ భవనాన్ని కొనింది. ఎందుకు కొనిందో అర్థం కాల. అప్పుడు రోజా పర్యాటక మంత్రి, అరే దేనికి కొన్నావు? సరే పర్యాటక శాఖ భవనం కొనింది, దాన్ని ఏం చేస్తుంది పర్యాటక శాఖ? హోటల్ చేయాలి. సరే ఆ ఏరియాలో అంటే లగ్జరీ 4 star హోటల్ ఏదో కడుతున్నాం అన్నట్టు చెప్పారు. 4 star కట్టు, 5 star కట్టు. నేనే వెళ్ళానమ్మా, ఆన్లైన్లో బుక్ చేసుకొని పులివెందులకి వెళ్ళి ఆ హోటల్లో ఉన్నా. ఏం చూడాలి అక్కడ? ఏమైనా అమ్యూజ్మెంట్ పార్కులు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా వింతలు ఉన్నాయా, ప్రపంచంలో ఎక్కడ లేని ఏమన్నా పర్యాటక ప్రదేశాలు ఏమీ లేవు. పులివెందుల్లో కూర్చొని నేను ఏం చేయాలి? మరి పర్యాటక శాఖ బిల్డింగ్ ఎందుకు కొనింది 12 కోట్లకి? అంటే అక్రమమే కదా ఇది. అంటే ఇలా పిచ్చి పిచ్చి పనికిమాలిన భూములు అనేసి గవర్నమెంట్ తాలూకు వాళ్ళు కొంటారనమాట, ఎక్కువ డబ్బులు ఇచ్చి నీకు అలా రాసేసుకుంటారు. ఎందుకు దాని వల్ల లాభాలు? లాభమే. ఇప్పుడు వాళ్ళు లాభపడుతున్నాడు కదా. నీకు 12 కోట్లకి ఇప్పిస్తాను, నీ 2 కోట్లు నువ్వు ఉంచుకొని ఆ 10 నాకు వేసేయమంటే నీకు సగం నాకు సగం ఏదో ఒకటి ఇలా వచ్చిన వరకు వాసుదేవా. ఈ టైప్ ఆఫ్ అక్రమాలు బాగా జరిగాయి గత ప్రభుత్వంలో. సో ఇప్పుడు ఇది బయటపడింది. ఇంకా ఎన్ని బయటపడితే అంతెందుకు. రిషికొండ ప్యాలెస్ కూడా ఎందుకు కొట్టారో ఎవరికి తెలియదుగా. రిషికొండ నిజంగా చెప్తున్నా, దాన్ని ఏం చేయాలో ఇప్పటికీ అర్థం కావట్లా. ప్రపంచ మేధావులకు కూడా తెలియదు దాన్ని ఏం చేయాలనేది. సీరియస్లీ. అంటే ఎందుకు అది దారుణంగా తయారైంది? నేను చెప్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తాజ్ ఫలక్నుమా ప్యాలెస్, అది 10 star లెవెల్. నేను హెడ్ కుక్, సర్వర్స్, వెయిటర్స్ని ఒక 100 మంది స్టాఫ్ని పెట్టా. 100 మంది స్టాఫ్కి నేను శాలరీస్ ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 కోటి రూపాయలు అవుతుంది. నాకు నెలకి 1 కోటి రూపాయలు ఖర్చు, నెలకు 1 కోటి రూపాయలు ఆదాయం కూడా ఉండాలిగా. 1 కోటి రూపాయలు ఆదాయం కావాలంటే దాంట్లో ఒక ఫంక్షన్ జరిగితే 50 లక్షలు వస్తాయి. కొంతమంది ఉండిపోయి ఏదైనా చేస్తే మిగతాది ఓకే, బ్రేక్ ఈవెన్ అని అయింది కనీసం. ఇంకా ఎక్కువ అయితే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు ఫంక్షన్లు చేసుకుంటే ఇంకా ఎక్కువ ఆదాయం. సో నడుస్తుంది వ్యాపారం అది. ఇప్పుడు ఇదేంటి 10 star కంటే ఇంకా ఒక 100 star హోటల్ లాగా కట్టాడు దాన్ని. ఎక్కడెక్కడ నుంచో టైల్స్ అవన్నీ, పెద్ద ఇటాలియన్ ఫర్నిచర్లు, డిఫరెంట్ అంటే మొత్తం ఎటు చూడు లగ్జరీ. ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళా, దీంట్లో ఉండాలంటే నువ్వు కాస్ట్ ఎంత పెడతావు? పోనీ 20,000 కాస్ట్ పెట్టావు, నేను 5,000 ఇచ్చిన హోటల్లోనే ఉంటా, లేదా దసపల్లలో ఉంటా, ఇంకేదైనా హోటల్లో ఉంటా. దీంట్లో నేను ఉండను 20,000 ఇచ్చి, నాకు అవసరం లేదు బేసికలీ. అంటే అక్కడున్న అదే బీచ్, ఇక్కడున్న అదే వ్యూ, అంత ఆహ్లాదం ఏం లేదు నాకు ఇక్కడ ఉండాలని. వీడికి ఏంటి మెయింటెనెన్స్? ఇప్పుడు మళ్ళీ అంతమంది స్టాఫ్ని పెట్టాలంటే ఇప్పుడు 2 కోట్లు నాకు ఖర్చు అవుతూ ఉంటుంది గవర్నమెంట్కి ప్రతి నెల. వాళ్ళకి జీతాలు ఇస్తా, ఏవేవో చేస్తా, ఆదాయం 0 ఉంటుంది. ఇప్పుడు లాస్ కదా. పోనీ దాన్ని ఏం చేద్దాం, మ్యూజియం చేద్దాం అనుకుంటాం. మ్యూజియం చేస్తే ఏంటి, ఒక 100 రూపాయలు టికెట్ పెట్టాలి.
వచ్చి చూస్తావేమో పాతకాలపు కత్తులు కట్టర్లు అన్నీ తెచ్చి ఆడ ప్రదర్శించావు అనుకో, చూడ్డానికి వస్తాను నేను. ఎన్నాళ్ళకి నాకు ఈ ఆదాయం రావాలి? నేను పెట్టింది ఒక 500 కోట్లు దానికి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 500 కోట్లు నాకు ఈ జన్మకు కూడా రావు, మ్యూజియం పెట్టినా కూడా టికెట్ల ద్వారా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? అట్లా అనవసరం ఖర్చు అనమాట. కొన్ని ఉంటాయి, దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాదు జనాలకి. అంత తర్జన పడే లాంటివి. అంతకుముందు అంటే కాటేజ్లు ఉండేవి, అవి ఏదో రకంగా ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు 2000, 3000, 4000కి అక్కడికి వెళ్ళి ఉండి ఎంజాయ్ చేసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వర్కౌట్ అయ్యేది. నువ్వు అనుకోకుండా ఒక పెద్ద 1,00,000 కోట్లు పెట్టి ఒక పెద్ద ప్యాలెస్ కట్టావు, దాన్ని ఏం చేయాలో కూడా తెలియదు కదా మనకి. అలా ఆ టైప్ ఆఫ్ అక్రమాలన్నీ జరిగాయి వీళ్ళ దాంట్లో. ఇప్పుడు ఇదొకటి బయటపడింది. రీతు చౌదరి పేరున్నందుకు ఇది కొంచెం పాపులర్ అయింది. ఒకవేళ ఇది ప్రూవ్ అయితే అమ్మాయికి గట్టిగా శిక్ష పడే అవకాశం ఉందా? ఎందుకు పడుద్దిలే, వాళ్ళ ఆయనకు పడుద్ది అంటే ఆబ్వియస్లీ ఆమె కూడా పడ్డట్టే. వాళ్ళ ఆయనకు పడుతుంది, చేసింది అతను కదా. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.